అందరికీ నమస్కారం. చేమకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపించాలని క్యాడర్కు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ దిశానిర్దేశం చేయడం జరిగింది. నిన్న ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఆయన చేమకుర్తిలోనే ఎన్ఎస్పి కాలనీలో పలు గడప గడపకు ఆయన వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడ కాలనీ వాసులతో ఆయన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, గత 2024 ఎన్నికల్లో ప్రజలు తనకిచ్చినటువంటి మెజార్టీ మర్చిపోలేనిదని, ప్రజలకు సేవ చేసేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయంగా ఇంటింటికి తెలుగుదేశం అని ఈరోజు చీమకుర్తి మున్సిపాలిటీలో తిరిగాము. తిరిగిన తర్వాత చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే ప్రజలు మేము అభివృద్ధి చేశామని, సంక్షేమ కార్యక్రమం బాగానే అందాయని ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ చీమకుర్తి నగరంలో, నగర పంచాయతీలో ఈ 2 yearsలో చాలా అభివృద్ధి పనులు చేశాం. దగ్గర దాపు 14 కోట్లతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు వేయించాము. 77 కోట్లతో అమృత్ 2 స్కీమ్లో టెండర్ అయిపోయి అతి త్వరలోనే మెగా వాళ్ళు ఈ నీటి సమస్యను పూర్తిగా ఇక్కడ ఏం నీటి సమస్య లేకుండా తీరుస్తారు. అదే కాకుండా ఇంతకుముందు మేము ఎలక్షన్లు తిరిగినప్పుడు వోల్టేజ్ ప్రాబ్లం అని చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చీమకుర్తి పెద్ద అవుతుంది వోల్టేజ్. ఈరోజు అనేక ట్రాన్స్ఫార్మర్లు పెట్టి వోల్టేజ్ సమస్య తీర్చామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రామతీర్థము ఇంకొక చోట కూడా కొత్త సబ్స్టేషన్లు పెట్టి క్వాలిటీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. అదే కాకుండా రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ చిరకాలంగా ఆశిస్తున్న చీమకుర్తి క్రిస్టియన్ పాలెంలో చర్చి 1.5 crores కడుతున్నాము. టెండర్ కూడా అయిపోయింది, శంకుస్థాపన చేస్తాము. అదేవిధంగా అంబేద్కర్ నగర్లో కూడా ఫంక్షన్ హాల్ 1 కోటి రూపాయలతో చేసాము. ఇంకా చాలా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి, తల్లికి వందనము, దాని తర్వాత ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్స్ 3 గ్యాస్ సిలిండర్స్, దాని తర్వాత రైతులకి 20,000, ఇలాంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఈరోజు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇంకా ఇదే స్ఫూర్తితో, ఇదే కృషి చేసి ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము. ఇవన్నీ గమనించి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా గెలిపిస్తారని ప్రజలందరూ మాకు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము చేస్తామని, ఇంకా అభివృద్ధి పనులు చేస్తామని తెలుగుదేశం పార్టీ విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఇక్కడ చిరకాలపు కోరికలన్నీ తీర్చాము. రాబోయే కాలంలో కూడా ఇంకా మిగిలిపోయినా కూడా ఖచ్చితంగా చేస్తామని ఇంకొకసారి తెలియజేస్తూ, ప్రజలు ప్రతి ఇంటికి తిరిగినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారని సందర్భంగా ఇంకొకసారి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మనకి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ మన రాజేశ్వరి ప్రసాద్ గారికి, అదేవిధంగా ట్రస్ట్ ఇన్ఛార్జ్ కారణం రామయ్య గారు, యూనిట్ ఇన్ఛార్జీలు మల్లెపల్లి రామలమ్మ గారు, బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు బలపూడి సుబ్బారావు గారు, తిరుమల గంగారావు గారు, వలపూడి కోట గారు, మూల పాపిరెడ్డి గారు, దాసరి సురేష్ గారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం సాధించినటువంటి, మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని, అదేవిధంగా సంక్షేమాన్ని, గత ప్రభుత్వం చేసిన దానికంటే రెట్టింపు సంక్షేమాన్ని మన కూటమి ప్రభుత్వం అందిస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ మన శాసనసభ్యులు గారు మనకి వివరిస్తారు. చాలా సమయం నుంచి మనం ఇంటికి కార్యక్రమం చేసుకుంటాం. ఎక్కువసేపు మీటింగ్ చెప్పినా కూడా ఇబ్బందిగా ఉంటుంది.
నుంచున్నారు అందరూ దయచేసి కూర్చోండి ప్లీజ్.